నీ పొగడ్తలకు ఆయన ఒప్పుకోడు. నీ జీవితం కావాలి దేవునికి, నువ్వేం చేసావో కాదు, ఎలా జీవించావో కావాలి దేవునికి. కనుక ఏదో నువ్వు పాటలు పాడి, ఏదో ఆయన్ని పొగిడి, నువ్వేదో చేసి, నువ్వు తిరణాలు చేసి ఆయన ఏమి మురిచిపోడు. అక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి. నువ్వు చేసే పని, నీ క్రియ, నీ తలంపు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవితం అంతా కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి చెప్తున్నాడు. అయ్యా, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు కనికరిస్తావు, నీవు దయ చూపిస్తావు అని చెప్పని ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు వినేటప్పుడు ఆయన నేను క్వశ్చన్ చేస్తాడు. నీ దృష్టి, నా దృష్టిని నువ్వు అనుకూలంగా చేసావా? నీ ప్రవర్తన నా దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మీ అమ్మ నాన్న దృష్టికి కాదు, మా అమ్మ నాన్న దృష్టికి కాదు, నా ఇరుగు పొరుగు దృష్టికి కాదు, నాకు అనుకూలమైన వాళ్ళ దృష్టికి కాదు, దేవుని దృష్టికి అనుకూలమైన పనులు చేయాలి, అనుకూలంగా జీవించాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ప్రభు కోరేది. మన అంశం ఏంటి? దేవుడు మనల్ని ఏం అడుగుచున్నాడు? ఆయన అడిగేది ఇది. నువ్వు ఆయన దృష్టికి అనుకూలంగా జీవించాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించాలని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత ప్రభువు చెప్పినట్లు నడవమని ఆయన అడుగుతున్నాడు. నేనేం చెప్పానో నేను చెప్పినట్టు నడవాలి నువ్వు. మనమే మన బిడ్డల్ని నా మాట వినమంటాం. నా మాట వినవా? నువ్వు తండ్రి మాట వినవా? తల్లి మాట మంచిదే, వినాలన్నా వద్దా? తల్లిదండ్రి మాట ఖచ్చితంగా వినాలి. నీవే పాపివైన నీవు, పాపినైన నేనే మన బిడ్డలు మన మాట అని చెప్పి కోరుకుంటే దేవుడికి ఎంత కోరుకుంటుంది? ఆయన నా మాట వినమంటున్నాడు, నేను చెప్పినట్లు నడవమని చెప్పి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేళ్లు ప్రవహించు దేశములో మేలు కలిగి బహు అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. నీవు వాటిని అంటే వేటిని? దేవుడు అన్నాడు నీవు వాటిని అన్నాడు. వేటిని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు రండి 102 వచనాలు, అదే అధ్యాయం 1-2 వచనాలు. నీవును నీ